ఆ మాట ఎంత పెద్ద మాట తెలుసండి. రాజా, నేను నీ దృష్టికి అంతే. నువ్వు నన్ను ఎప్పుడైతే ఎన్నుకొని కోరుకున్నావో, నేను నీకు వివాహంగా చేయబడ్డానో, నీకు రాణిగా చేయబడ్డానో, ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు నువ్వు చెప్పిన మాటే గాని ఏ మాట కూడా తూచ తప్పకుండా ఉన్నాను. కాబట్టి ఒకవేళ అదే కరెక్ట్ అయితే, అదే నిజమైతే, నేను నిజంగా నీ యందు నేను దయ పొందినదానైతే నాకు ఒకటి చెయ్యి అనగానే ఏమన్నాడు, రాజ్యం ఏంటి, రాజులో సగభాగం నీకే ఇచ్చేస్తానన్నాడు. నాకు అదేం అవసరం లేదు కానీ నాకేం కావాలి అన్నప్పుడు, రాజా నీ దృష్టికి నేను దయ పొందిందనేది ఎలా రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపన బట్టి నా ప్రాణమును నా మరణను బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుగా కాను. అప్పుడు ఏం చెప్పాడు, సంరక్షితకును హతం చేయబడిన నశించకును నేను నా జనులను కూడా అమ్మబడిన వారము మేము దాసులు అని చెప్పి ఎన్ని అని చెప్పింది. అప్పుడు ఆరోజు చూద్దాం. ఎస్తేరు మా విరోధి అగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామనే ఆ, 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 భటులారా భయపడలేదుగా. ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? ప్రణామములు రాజా, చిత్తగుంచము రాజా అని మీ కొరకు వేం చేస్తున్నాము కదండి, వేయించి తీసుకొస్తున్నావు అన్నారు కదండి. నువ్వేం చేస్తున్నావు అన్నారు. వెంటనే చూడండి, అతను కోపం వచ్చేసింది. అప్పుడు ఈ ఎవరు చెప్పండి, ఈ హామానికి అర్థమైపోయింది. హామ అంటే ఎవరు చెప్పండి, శత్రువు అనమాట. ఎవరికి? ఎస్తేరుకు, తర్వాత ఎస్తేరు ప్రింత అనేటువంటి మొర్దుకేకి శత్రు, అంటే యూదులకు శత్రువు అనమాట. కోపం వచ్చింది, అర్థమైపోయింది. అర్థమైపోయి ఏం చేయడు, కాళ్ళ బేరానికి వచ్చాడు. ఎవరు చెప్పండి, హామాను కాళ్ళ బేరానికి వచ్చేసాడు, అడిగేసాడు. చదువు అది, అందుకే చదివాను. భయక్రాంతను రాజు ఆగ్రహం ఉంది, ద్రాక్షరస బిందుని విడిచి నగరు మనగరు పోయాను. అయితే రాజు తనతో ఏదో హాని చేయని ఉద్దేశించినని హామాను తెలుసుకొని రాణి యొక్క ఎస్తేరు ఎదుట తన ప్రాణం కొరకు అని ఏడుస్తారన్నమాట. ఏడ్చి నేను చెప్పండి, తన ప్రాణం కొరకు, అమ్మ నాకు ప్రాణభిక్ష పెట్టాను. లేదు ఇంకా అయిపోయింది, నీ కథం అయిపోయింది కానీ అయిపోయింది చెప్పి వెంటనే రాజు రాణి రాజుకు చెప్పేసింది,